హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియో చూసే ముందు మన ఛానల్ని వ్యూ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటి వరకు నాకు మీ సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే నిన్నటితో మన ఛానల్ అనేది యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ ప్రకారం మీట్ అవ్వాల్సిన 2 క్రైటీరియాస్లో ఒక మెయిన్ క్రైటీరియా అయినటువంటి 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ టైం అనేది కంప్లీట్ చేసుకుంది. సో చాలా త్వరలోనే నేను ఆ 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేసుకుని మానిటైజేషన్కి అప్లై చేసుకునే రైట్ అనే ఎలిజిబిలిటీ అనేది పొందగలుగుతున్నాను. సో ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ ఒక మంచి యూనిక్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ ఈ వీడియో క్లిప్లో మీరు చూస్తున్నది రోజ్ సిరప్. యూజువల్లీ రోజ్ సిరప్ అంటే ఓన్లీ 1 or 2 రెసిపీస్ మాత్రమే ప్రిపేర్ చేయగలరు ఎవరైనా. బట్ నేను ఈ రోజ్ సిరప్ యూజ్ చేసి 7 days పాటు, అంటే ఈ రోజు థర్స్డే నుంచి నెక్స్ట్ థర్స్డే వరకు 1 week పాటు కంటిన్యూగా 7 యూనిక్ డిఫరెంట్ రెసిపీస్ని నేను ఈ రోజ్ సిరప్ని బేస్గా తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాను. సో డోంట్ మిస్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ. చాలా ఎగ్జైటింగ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బహుశా యూట్యూబ్లో నాకు తెలిసి ఇలాంటి ఒక ఛాలెంజ్ని ఒక సింగిల్ ఇది తీసుకుని 1 week పాటు ఎవరు ట్రై చేసి ఉండరు. సో లేట్ చేయకుండా వాటి వీడియో చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రోజ్ సిరప్ యూజ్ చేసి ప్రిపేర్ చేసే రోజ్ మిల్క్. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి 1 tablespoon వరకు సబ్జా గింజలు వేసుకున్నాను. అందులోకి సరిపడా వాటర్ అనేది పోసి ఈ సబ్జా గింజల్ని కనీసం ఒక 15 minutes అయినా నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి కాచి చల్లార్చుకున్న పాలు, మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైనా తీసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇవి ఒక 2 కప్పులు తీసుకోవాలి. నేను ప్రిపేర్ చేసేది 2 members కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ మందికి ప్రిపేర్ చేయదలుచుకుంటే క్వాంటిటీస్ అన్ని కూడా పెంచుకోండి. ఈ 2 cups మిల్క్కి మనకి 1/2 cup రోజ్ సిరప్ అయితే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో రోజ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పాలు, రోజ్ మిల్క్ 2 కూడా బాగా కలుపుకోవాలి. మనం షుగర్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రోజ్ సిరప్లో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో ఆ స్వీట్నెస్ ఈ రోజ్ మిల్క్ ప్రిపరేషన్ కోసం సరిపోతుంది. ఇప్పుడు ఇవి సర్వ్ చేసుకోవడానికి ఒక 2 glasses తీసుకోండి. గ్లాసెస్ లోపల పార్ట్ అంతా కూడా ఒక 1/2 teaspoon చొప్పున రోజ్ సిరప్ని ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్లో డెకరేటింగ్ పర్పస్ కోసం యూజ్ చేయండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా డెకరేషన్ చేసేసిన తర్వాత మనకి ఈలోపు సబ్జా గింజలు అనేవి నానిపోయి ఉంటాయి. సో ఆ సబ్జా గింజల నుంచి ఈచ్ గ్లాస్లోకి 2 teaspoons సబ్జా గింజలు చొప్పున వేసుకోండి. సబ్జా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ సమ్మర్లో తీసుకుంటే మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో సబ్జా గింజలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి రోజ్ మిల్క్ అనేది గ్లాస్ పై వరకు ఫిల్ చేసుకోండి. సబ్జా గింజల క్వాంటిటీ అనేది కావాలంటే ఇంకొంచెం అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్క రోజ్ సిరప్ ఉంటే ఇంట్లో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి నేను 1 tablespoon చొప్పున అన్స్వీటెండ్ కోవా, మొన్న మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునేటువంటి కోవా. సో ఆ కోవాని 1 tablespoon చొప్పున ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్లో వేసేస్తున్నాను. తర్వాత పైన మరికొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు కూడా వేసి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వింగ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ కూడా వేశాను. సో పైన మరింత అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొంచెం రోజ్ సిరప్ అనేది డ్రిజిల్ చేశాను. సో చాలా చాలా బాగుంది. మన రోజ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. మీరు రిఫ్రిజిరేట్ చేసుకుని బాగా చల్లగా తాగితే మరింత రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది సమ్మర్లో. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మిగతా 6 recipes ఈ వారం అంతా నేను పోస్ట్ చేసి కూడా తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.